హలో అండి. రైతులందరికీ నమస్కారం. మనకు ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంటల బీమాని మనకు ఆగస్టు 15వ తేదీ వరకు చివరి తేదీ అని చెప్పడం జరిగింది గతంలో. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు టైం అయితే పెంచడం జరిగింది. అదేంటో మనము ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. రైతులకైతే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అంటే ముఖ్యమైన వీడియో అనమాట. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మనకు రైతులు పూర్తిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను పంపించండి. వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు గతంలో మనకు ఈ పంటల బీమాకు సంబంధించి చివరి తేదీ జూలై 31వ తేదీ అని చెప్పడం జరిగింది. అప్పటికి ఇంకా రైతులు చాలామంది ఇన్సూరెన్స్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఈ డేట్ను ఆగస్టు 15వ తేదీ వరకు అయితే పొడిగించారు. మళ్ళీ కూడా ఇప్పుడు ఇంకా కొంతమంది ఎవరైనా రైతులు తెలియకుండా ఉండి ఇంకా ఇన్సూరెన్స్ అంటే పంట బీమా చేయించుకోకుండా ఉన్న రైతుల కోసము గవర్నమెంటు కొన్ని జిల్లాల్లో, అంటే అన్ని పంటలకు కాకుండా కొన్ని పంటలకు కొన్ని జిల్లాల్లో వీరైతే ఇంకా అంటే ఆగస్టు 30వ తేదీ వరకు మన పంటల బీమా కట్టుకోవడానికి మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటో మనము ఇప్పుడు చూద్దాము. మొదట వచ్చేసి మనకు ఆగస్టు 15వ తేదీ వరకు అయితే కనుక అన్ని క్రాప్స్కి, అంటే మీరు మీ విలేజ్ కానీ అంటే మీ ఊర్లలో మీ మండలాల్లో వేసే పంటలకు ఏ పంటలకైనా కానీ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అన్ని పంటలకు ఆగస్టు 15వ తేదీ వరకు ఇచ్చారు. కానీ ఇప్పుడు కొన్ని పంటలకు మాత్రమే వీరు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు మనకు అనంతపురము, తిరుపతి ఈ జిల్లాల్లో మనకు ఓన్లీ వరికి మాత్రమే ఈ యొక్క టైంని పెంచడం జరిగింది. అలాగే మనకు గుంటూరు, నంద్యాల, విశాఖపట్నం ఈ 3 జిల్లాలకు వచ్చేసరికి వీటికి కూడా ఓన్లీ వరి పంటకు మాత్రమే వీరు టైము ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలాగే చిత్తూరు, కృష్ణా, నెల్లూరు ఈ 3 జిల్లాలు వచ్చేసరికి మొత్తం అన్ని పంటలకు అనమాట. అంటే వీరు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ వారు ఇచ్చిన అన్ని పంటల కోసము ఈ 31వ తేదీ వరకు వీరైతే ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి టైం ఇవ్వడం జరిగింది. ఇంకా పల్నాడు, శ్రీకాకుళము, అలాగే వైఎస్ఆర్ కడప ఈ 3 జిల్లాల్లో కూడా ఓన్లీ వరి పంటకు మాత్రమే టైం ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా, విజయనగరము, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాల్లో మొత్తం అన్ని పంటలకి, అంటే అక్కడ వేసేటటువంటి పంటలకి అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని పంటలకు వీరు ఆగస్టు 30వ తేదీ వరకు అయితే కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకా అనకాపల్లి, కోనసీమ, కర్నూలు, బాపట్ల, ఎన్టీఆర్, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాల్లో మొత్తం అన్ని క్రాప్స్కి ఇక్కడ అయితే ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఆగస్ట్ నెల మొత్తం కట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు. ఇంకా అలాగే మన ఈస్ట్ గోదావరి, కాకినాడ ఇంకా ఈ డిస్టిక్లో ఓన్లీ ప్యాడీ అంటే వరి పంటకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఈ వీడియోలో, అంటే ఏ జిల్లాల్లో ఏ పంటలకు వీరు గవర్నమెంట్ వారైతే ఇంకా ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పి. ఇంకా ఎవరైనా రైతులు మీరు ఈ పంటలు వేసి ఇంకా ఇన్సూరెన్స్ చేసుకోకపోతే కనుక నేను చెప్పినట్లుగా వరి పంటకు కానీ లేదంటే మిగతా అన్ని పంటలకు మీ జిల్లాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం మీరైతే పంటల బీమా మీ సేవ అంటే సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకు జరిగేటటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కానీ అలాగే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్కి సంబంధించి వర్షాలకు మనకు ప్రభుత్వం నుంచి రైతులకు ఏదైనా అమౌంట్ వస్తే కనుక మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ ఇవి కట్టుకున్న రైతులకు మాత్రము చాలా హెల్ప్ అవుతుంది. అందుకని గవర్నమెంట్ వారు మనకు టైం ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకొని అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ విషయాన్ని చెప్పి వారితో కూడా మీరు ఈ అమౌంట్ అయితే ఇన్సూరెన్స్ కట్టించాల్సి ఉంటుంది. ఇదండి ఈ యొక్క వీడియో. ఇంకా ఎవరైనా రైతులకు అర్థం కాకపోతే కనుక మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.